ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు నాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవాతి దేవునికి ఎంతగానో కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి ఉన్నాను. అదేవిధంగా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో వీక్షించున్న ఆత్మీయులకు మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గత వారము గోడలో నుండి మొలుచు ఇస్సోపు మొక్క అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. ఆ అంశ ధ్యానంలో భాగంగా ఎన్నో విలువైన సత్యాలు మనం తెలుసుకున్నాం. అదేవిధంగా ఎన్నో ఆత్మీయ సత్యాలు కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఎన్నో ఆత్మీయ విషయాలు ఆ అంశ ధ్యానం ద్వారా మనం తెలుసుకున్నాం. కనుక ఎవరైనా వీక్షించలేని వారు ఉన్నట్లయితే ఆ వీడియోను కూడా వీక్షించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినము మనం ధ్యానం చేసుకునబోయే నూతన అంశము, దేవుడు బైబిల్ చరిత్రలో ఒక నరుని మనవి ద్వారా చేసిన మహా అద్భుతం అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకొని పోవచ్చు ఉన్నాం. అయితే ఈ అంశానికి సంబంధించిన మూలవాక్య వచనాన్ని నేను మీ కొరకు చదువుచూ ఉన్నాను. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే గాని దానికి తరువాతనే గాని ఉండలేదు. నాడు యెహోవా ఇశ్రాయేలు పక్షముగా యుద్ధము చేసెను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు ఇశ్రాయేలుకు రెండో నాయకునిగా దేవునిచే ఏర్పరచబడిన యెహోషువ మనవి దేవుడు విని మహా అద్భుత కార్యాన్ని దేవుడు చేసినట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒకసారి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సందర్భం ఏమిటో ముందుగా మనం తెలుసుకుందాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 5 వరకు రాయబడిన వాక్య వచనాలు మనం చూస్తున్నప్పుడు గిబియోనీయుల మీదకి 5 రాజులు యుద్ధం చేయడానికి వచ్చినట్లు అక్కడ మనం చూడగలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు వారి యుద్ధానికి వచ్చారంటే ఈ గిబియోనీయులు ఇశ్రాయేలులకు దేవుడు గొప్ప విజయాలు కలుగు చేస్తున్నారని వారు విని ఇశ్రాయేలు నాయకుడైన యెహోషువతో అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలతో వారొక సమాధాన నిబంధన వారు చేసుకున్నట్లు యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఆ విధంగా సంధి చేసుకోవడాన్ని బట్టి, ఆ విధంగా సమాధాన నిబంధన చేసుకోవడాన్ని బట్టి వారి మీదకి శత్రువులు వస్తే వీరు సహాయానికి వస్తానన్నారు. అదేవిధంగా వీరి మీదకి శత్రువులు దాడికి వస్తే వారు కూడా సహాయానికి వెళ్తారని వారు ఒక సంధి, ఒక ఒప్పందం లాంటిది వారు చేసుకున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి వారు ఎటువంటి విధానంలో ముందుకు వెళ్ళారంటే, మీ మీదకి శత్రువులు వచ్చినప్పుడు మీరు మాకు సహాయం చేయాలని ఇశ్రాయేలుని వారు కోరారు. అదేవిధంగా ఇశ్రాయేలు మీదకి ఎవరైనా శత్రువులు యుద్ధానికి వస్తే మేము సహాయం చేస్తామని గిబియోనీయులు ఆ ఒప్పందంలో ఆ సంధి ద్వారా వారు అక్కడ ఏర్పరచుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, గిబియోనీయులు ఇశ్రాయేలుతో సంధి చేసుకున్నారనే విషయాన్ని యెరూషలేము రాజైన అదోనీ సెదెకు అనే రాజు విని అతడు భయపడ్డాడు. అదేవిధంగా అతని జనులు కూడా భయపడినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, భయపడిన ఆయన ఎలా అయినా గిబియోనీయులను హతము చేయాలి, ఎలా అయినా గిబియోనీయులను నాశనం చేయాలని అతడు ఏం చేశాడంటే, అతడు ఇంకొక 4 రాజులను కలుపుకొని వారి మీదకి యుద్ధానికి వెళ్ళడానికి బయలుదేరాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ 4 రాజులు ఎవరంటే, హెబ్రోన్ రాజైన ఓహాము, యర్మూతు రాజైన పీరాము, లాకీషు రాజైన యాఫియా, ఎగ్లోను రాజైన దేబీరు అనే వీరు 4 యొద్దకు యెరూషలేము రాజైన అదోనీ సెదెకు వర్తమానాలు పంపి, ఏమని వర్తమానాలు పంపాడంటే, మీరు నాకు సహాయం చేయడానికి వస్తే మనమందరం కలిసి వెళ్ళి గిబియోనీయుల్ని హతము చేద్దామని వర్తమానం పంపినప్పుడు ఆ 4 రాజులు కూడా ఈ అదోనీ సెదెకుతో ఏకీభవించి ఈ 5 రాజులు కలుసుకొని వీరు ఎవరి మీదకి యుద్ధానికి వెళ్ళారంటే గిబియోనీయుల మీదకి యుద్ధానికి బయలుదేరినట్లు యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 1 నుండి 5 వరకు రాయబడిన ఆ సందర్భ వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే 5 రాజులు కలిసి గిబియోనీయుల మీదకి ఒకేసారి యుద్ధానికి వారు రావడం జరిగింది. ఇటువంటి సందర్భంలో యెహోషువతో అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలతో ఈ గిబియోనీయులు సంధి చేసుకున్నారు కనుక వారి వెంటనే యెహోషువకు వర్తమానం పంపారు. ఇగో 5 రాజులు మా మీదకి ఒకేసారి యుద్ధానికి వస్తున్నారు, మీరు మాకు సహాయం చేయాలి, మీరు మా పక్షంగా యుద్ధం చేయాలి, మీరు కూడా మా పక్షంగా యుద్ధంలో పాల్గొనాలని యెహోషువకి వర్తమానం పంపినప్పుడు వెంటనే యెహోషువ కూడా బయలుదేరి వచ్చినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెంటనే యెహోషువ అదేవిధంగా యెహోషువతో పాటు యోధులు
పరాక్రమం గల శూరులు గిబియోనీలకు సహాయం చేయుటకు గిబియోనీయుల పక్షంగా వారి యుద్ధం చేయడానికి బయలుదేరి వెళ్ళినట్లు యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కూడా యెహోషువతో మాట్లాడి వారికి భయపడకు, నేను వారికి నీ చేతికి అప్పగిస్తానని చెప్పి దేవుడు కూడా మాట్లాడి ఆ దేవుడు వారికి తోడేయుని నడిపిస్తానని కూడా దేవుడు మాట ఇచ్చినట్లు అక్కడ మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా ఆ ధైర్యంతో యెహోషువ అదేవిధంగా ఇశ్రాయేలు ప్రజలు వారందరూ యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఒక గొప్ప అద్భుతాన్ని చేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేంటంటే దేవుడు ఒకవైపు ఆకాశం నుండి గొప్ప వడగండ్ల చేత శత్రువులను నాశనం చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నానంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎందుకు వడగండ్ల చేత వారిని నాశనం చేస్తున్నాడంటే కారణం ఏంటంటే దేవుని ప్రజలు దేవునిచే ఏర్పరచబడిన నాయకుడు ఆ యుద్ధంలో పాల్గొన్నాడు గనుక దేవుడు తన ప్రజల పక్షంగా అదేవిధంగా అక్కడ దేవునిచే ఏర్పరచబడి దేవునికి ప్రాముఖ్యతనిచ్చిన నాయకుడు అక్కడ ఉన్నాడు గనుక వారికి విజయాన్ని ఇవ్వడానికి వారికి గొప్ప జయాన్ని కలుగు చేయడానికి దేవుడు వడగండ్ల చేత శత్రువులను నాశనం చేసినట్లు అక్కడ మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొక వైపు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవైపు దేవుడు వడగండ్ల చేత వారిని నాశనం చేస్తూ ఉంటే ఇంకొక వైపు దేవుని ప్రజలు శత్రువులను హతం చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలా యుద్ధం జరుగుతున్న సమయంలో ఇశ్రాయేలులకు రెండవ నాయకునిగా దేవునిచే ఏర్పరచబడిన యెహోషువ ప్రార్థించడం మొదలుపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థించడం మొదలుపెట్టిన విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12, 13 వచనాలు మనం చూస్తున్నప్పుడు యెహోవా ఇశ్రాయేలు ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలు వినుచుండగా యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా నీవు గిబియోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యోలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అనే మాట యాషారు గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. సూర్యుడు ఆకాశ మధ్యమున నిలిచి ఇంచుమించు ఒక నాడెల్లా అస్తమింప త్వరపడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు దేవునిచే ఏర్పరచబడిన నాయకుడైన యెహోషువ ఆ యుద్ధంలో పాల్గొని గొప్ప విజయంతో వారు ముందుకు వెళ్తున్న సందర్భంలో యెహోషువ ప్రార్థించాడు. ఆ ప్రార్థనే ఈ 12, 13 వచనాలు మనం చదువుకోవడం జరిగింది. అయితే యెహోషువ ఎందుకు ఈ విధంగా ప్రార్థిస్తున్నాడంటే సంపూర్ణ విజయం కావాలని, సంపూర్ణంగా ఆ శత్రువులందరినీ హతము చేయాలని యెహోషువ ప్రార్థించాడు. సూర్యుడిని దేవుడు ఆపివేయనట్లు ప్రార్థించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సూర్యుడు నిలిచేటట్లు, చంద్రుడు రాకుండా ఆ సమయం అంతా కూడా ఇంకా ఆ చీకటి అనేది రాకుండా పగలే ఉండాలని, చంద్రుడు రాకుండా సూర్యుడు ఆ వెలుతురే, సూర్యుడు ఆ ప్రకాశించే స్థితినే కలిగి ఉండాలని ప్రార్థించినప్పుడు దేవుడు యెహోషువ ప్రార్థన ఆలకించి సూర్యుడు నిలిచిపోయేటట్లు, ఒక దినమంతా సూర్యుడు నిలిచిపోయేటట్లు దేవుడు అద్భుతాన్ని జరిగించారు. హల్లెలూయా, హల్లెలూయా. చంద్రుడిని దేవుడు ఆపివేసి సూర్యుడు నిలిచిపోయేటట్లు దేవుడు అద్భుత కార్యాన్ని జరిగించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవునికి ప్రాముఖ్యతనిచ్చేవారు ప్రార్థన దేవుడు ఆలకిస్తాడనే ఈ సందర్భము మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప కార్యాన్నైనా దేవునికి ప్రాముఖ్యతనిచ్చే వారి ప్రార్థన ద్వారా దేవుడు చేయగలడనే విషయము ఇక్కడ మనకు తెలియపరచబడుతుంది. యెహోషువ ఎప్పుడైతే ప్రార్థించాడో యెహోషువ ప్రార్థన దేవుడు ఆలకించి చంద్రుడు రాకుండా సూర్యుడినే నిలిపివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. సూర్యుడు ఆ దినమంతా కూడా అస్తమింపకుండా నిలిచిపోయినట్లు మనం చూస్తూ ఉంటాం. ఆ పగలు వాతావరణంలో అద్భుత విజయాన్ని ఇశ్రాయేలు ప్రజలు, ఇశ్రాయేలు నాయకుడైన యెహోషువ దేవుని ద్వారా పొందినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు మనం చదువుకున్న వాక్య వచనంలో సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను అని మనం చదువుకోవడం జరిగింది. ఇది గొప్ప మహా అద్భుత కార్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుడు ఇక్కడ దేనిని ఆపాడంటే భూమిని ఆపాడనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. అయితే ఇది ఎలా అని మనం ఆలోచించినట్లయితే కొంత వివరంగా నేను మీకు తెలియపరుస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, భూమి తన చుట్టూ తాను తిరుగుట వలన మనకు రాత్రి పగలు ఏర్పడి 24 గంటలతో కూడిన రోజు మనం అనుభవిస్తూ ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఆనాడు ఇశ్రాయేలు
రెండవ నాయకుడైన యెహోషువ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు చేసిన ఆ మహా అద్భుతం ప్రకారం ఒక రోజంతా పగలు ఉండాలంటే భూమి 12 గంటలు తన చుట్టూ తాను తిరగడం ఆగిపోవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే దేవుడు ఆనాడు భూమి 12 గంటలు తిరగకుండా ఆపాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, హల్లెలూయా హల్లెలూయా. ఇది మహా అద్భుత కార్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే భూమిని ఆపడం అంటే సామాన్యమైన విషయం కాదు. భూమి ఆగిపోతే ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయో ఒక చిన్న ఉదాహరణ ద్వారా నేను మీకు తెలియపరుస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, 100 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తున్న స్కూటర్ సడన్ బ్రేక్ వేస్తేనే అది రోడ్డు మీద పల్టీలు కొట్టి దూరంగా పడిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నడుపుతున్న వ్యక్తికి దెబ్బలు తగులుతాయి, కొన్ని సందర్భాల్లో మరణం కూడా ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా స్కూటర్ కూడా దెబ్బతినిపోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా మనం ఆలోచిస్తే గంటకు 1610 కిలోమీటర్ల స్పీడ్తో తన చుట్టూ తాను తిరుగుతున్న భూమిని దేవుడు తిరగకుండా ఆపితే జడత్వం అంటే ఇనర్షియా ఏర్పడి దాని కారణంగా భూకంపం సంభవించి, అదేవిధంగా గురుత్వాకర్షణ శక్తి అనగా గ్రావిటేషనల్ ఫోర్స్ దెబ్బతిని సముద్రాలు భూమిని ముంచెత్తి కొండలు పర్వతాలు వాటి స్థానాలు తప్పి చెట్లు ఇల్లులు పడిపోయి భూమి తన కక్షను తప్పి పల్టీలు కొట్టి వేరొక కక్షలోనికి ప్రవేశించి ఇతర గ్రహాలను ఢీకొట్టి భూమి బ్రద్దలై సృష్టి నాశనమై భూమి మీద ఉన్న మనుషులందరూ మరణించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే దేవుడు చేసిన ఈ మహా అద్భుత కార్యంలో ఇటువంటి భయంకరమైన పరిణామాలు ఏవీ జరగలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తాను ఏర్పరచుకున్న ప్రజల విషయం అక్కడ ఎంత గొప్ప అద్భుత కార్యాన్ని చేశాడంటే ఇటువంటి పరిణామాలు ఏవి జరగకుండా ఒక్కసారి మనం ఇవన్నీ ఆలోచిస్తే, శాస్త్రీయ పరంగా ఇవన్నీ ఆలోచిస్తే ఇవన్నీ జరగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి భయంకరమైన ప్రమాదకరమైన పరిస్థితులన్నీ జరగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా సూర్యుడు నిలిచిపోతే భూమి తన చుట్టూ తాను తిరగకుండా ఆగిపోతే 12 గంటలు ఆగిపోతే ఇటువంటి భయంకరమైన పరిణామాలు ఇటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడి భూమి మీద ఉన్న సకల మనుషులందరూ కూడా మరణించాలి. కానీ ఎటువంటి భయంకరమైన పరిణామాలు ఎదురు రాకుండా ఎదురవ్వకుండా దేవుడు మహా అద్భుత కార్యాన్ని చేసి తన ప్రజలైన ఇశ్రాయేలులకు తాను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నాయకుడైన యెహోషువకి గొప్ప విజయాన్ని అక్కడ దయచేసినట్లు మనం చూస్తాం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నరుని మనవి విని దేవుడు సృష్టి నాశనం కాకుండా ఎటువంటి ఉపద్రవాలు జరగకుండా సృష్టిని తన ఆధీనంలో ఉంచుకున్నాడు. కాబట్టే సృష్టిని సైతం తాను ఏర్పరచుకున్న నాయకుడైన యెహోషువ ప్రార్థన ఆలకించి ఇశ్రాయేలులకు దేవుడు అనుకూలపరిచాడు. హల్లెలూయా హల్లెలూయా. సృష్టి ఆయనకు లోబడింది. ఎందుకంటే ఆయనే సృష్టికర్త గనుక యెహోవా యేసుక్రీస్తే సృష్టికర్త గనుక ఆయన మాటకు సృష్టి లోబడి తన ప్రజలకు సృష్టి అనుకూలంగా మారి గొప్ప విజయాన్ని వారు పొందుకునేంత వరకు 12 గంటలు సూర్యుడు నిలిచిపోయినట్లు భూమి తన చుట్టూ తాను తిరగకుండా దేవుడు మహా అద్భుత కార్యాన్ని అక్కడ చేసినట్లు మనం చూస్తాం. హల్లెలూయా హల్లెలూయా. గనుకనే యెషయా గ్రంథము 43వ అధ్యాయం 10, 11, 13, 15, 17 వచనాల్లో సృష్టికర్త అయిన దేవుడు సృష్టిలో తాను ఏ కార్యమైనా చేయగలనని చెప్పినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నరుని మనవి విని దేవుడు అనేకమైన అద్భుతాలు చేశాడు. కానీ దేవుడు ఆ దినమున చేసిన అద్భుతం వంటి అద్భుతము మరి ఎన్నడూ లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుకనే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 14వ వచనంలో ఆ దినము వంటి దినము మరి ఎన్నడూ లేదు అని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా హల్లెలూయా. గనుకనే మనం చదువుకున్న మూలవాక్య వచనంలో కూడా దేవుడు ఒక నరుని మనవి వినిన ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తరువాతనే కానీ ఉండలేదు అని మనం చూస్తూ ఉంటాం. అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు, నరుని మనవి దేవుడు ఇప్పటికీ వింటున్నాడు కదా, మరి నరుని మనవి విని దేవుడు చేసిన అద్భుత కార్యం, దేవుడు చేసిన మహా అద్భుత కార్యం చేసిన వంటి దినము ఆ ముందే కానీ తర్వాతే కానీ లేదు అని మీరు అంటున్నారు ఏంటని ఇక్కడ మనం చూస్తున్నప్పుడు దేవుడు నరుల మనవి విని అద్భుతాలు చేశాడు, చేస్తున్నాడు, చేయబోతున్నాడు. ఆయన చేస్తూనే ఉంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నేటికి ఆయన మన మనవులను ఆలకిస్తున్నాడు. దైవ సేవకుల మనవులను ఆలకించి అద్భుతాలు చేస్తున్నాడు. విశ్వాసులైన వారి మనవులను ఆలకించి అద్భుతాలు చేస్తూ ఉన్నాడు. అయితే యెహోషువ ప్రార్థన దేవుడు ఆలకించి దేవుడు చేసిన మహా అద్భుత కార్యం
మానవ చరిత్రలో మరెన్నడూ జరగలేదు ప్రియమైన దేవుని బిడ్డలారా. గనుకనే ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దానికి తర్వాతనే కానీ ఉండలేదు అని మనము అక్కడ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన మహా అద్భుత కార్యములు చేయగల దేవుడు. తాను ఏర్పరచుకున్న నాయకుడైన యెహోషువ ప్రార్థించినప్పుడు మహా అద్భుత కార్యాన్ని చేసి శత్రువులందరినీ సంపూర్ణంగా నాశనం చేసేంత వరకు సూర్యుని నిలిపివేసినట్లు, భూమి తన చుట్టూ తాను తిరగకుండా ఆపివేసినట్లు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. గనుకనే ఆయన ఎంత గొప్ప కార్యాలు చేయగల దేవుడో యోబు గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తున్నప్పుడు, ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇటువంటి మహా అద్భుత కార్యములు చేయగల దేవుడు యెహోవా, యెహోవా యేసుక్రీస్తు మాత్రమే అని మనం తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మన జీవితాల్లో దేవుడు మన మనవులను విని దేవుడు ఇటువంటి మహా అద్భుత కార్యాలు మన జీవితాల్లో చేయాలి అంటే యెహోషువ వంటి ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోషువ ఎటువంటి ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నాడో కొన్ని విషయాలు నేను మీకు తెలియపరుస్తాను. యెహోషువ గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఎటువంటి విశ్వాసం అంటే దేవుని విశ్వసిస్తే ఆయన ఏదైనా చేయగల దేవుడు అనే విశ్వాసాన్ని యెహోషువ కలిగి ఉన్నాడు. సృష్టి దానిలో ఉన్న సమస్తము ఆయన మాటకు లోబడి అవి మనకి అనుకూలంగా మార్చగల దేవుడు ఆయనే అనే విశ్వాసాన్ని యెహోషువ కలిగి ఉన్నాడు. అదేవిధంగా ఆయన మన పక్షంగా ఉంటే మనల్ని ఏది చేయలేదనే గొప్ప విశ్వాసాన్ని, బలమైన విశ్వాసాన్ని యెహోషువ కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను దేవుని ఆజ్ఞలను పాటించే ఆత్మీయత గలవాడు. అదేవిధంగా దేవుని ప్రజలకు కూడా దేవుని ఆజ్ఞలను బోధిస్తూ వారిని కూడా దేవుని వాక్యానుసారమైన జీవితంలో ముందుకు నడిపించే మంచి ఆత్మీయ నాయకుడు యెహోషువ. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా దేవుడు తనకిచ్చిన వాగ్దానాల్ని నమ్మాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు తనకిచ్చిన ప్రతి వాగ్దానాన్ని యెహోషువ విశ్వసించి ఆ వాగ్దాన నెరవేర్పులను కల్లారా చూడగలిగాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాకుండా దేవుడు ఏది చెప్తే అది చేయుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండేవాడు యెహోషువ. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంపూర్ణ విధేయత కలిగిన వ్యక్తిగా యెహోషువని మనం చూస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎదుట ఎటువంటి బలమైన సైన్యం ఉన్నా, బలమైన రాజ్యం ఉన్నా, బలమైన రాజు ఉన్నా, బలమైన శత్రు సేనా బలాలు ఉన్నా కూడా దేవుడు తన పక్షంగా ఉన్నాడనే ధైర్యముతో దేవుడు వెళ్ళమంటే యుద్ధానికి వెళ్ళేవాడు. దేవుడు చెప్తే వెళ్ళి గొప్ప విజయాల్ని పొందుకుంటూ వచ్చేవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అయినా దేవునికి మొరపెట్టే గొప్ప ఆత్మీయ అనుభవాన్ని కలిగిన గొప్ప నాయకునిగా యెహోషువని మనం చూస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో యెహోషువ వంటి ఇటువంటి ఆత్మీయ అనుభవాలు మనం కలిగి ఉంటే మన మనవులను కూడా దేవుడు ఆలకించి, ఏ విధంగా అయితే యెహోషువ మనవిని దేవుడు ఆలకించి మహా అద్భుత కార్యాన్ని జరిగించాడో, ఈనాడు ఆయన విశ్వసించి ముందుకు వెళ్తున్న మన జీవితాల్లో మన మనవులను ఆలకించి మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో మహా అద్భుత కార్యాలు చేయగల శక్తి గల దేవుడు మనం విశ్వసించిన యెహోవా యేసుక్రీస్తు అని మనం తప్పక తెలుసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ అంశాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. మనం ధ్యానం చేసుకున్న అంశం ఇటువంటి మహా అద్భుత కార్యం మరెన్నడూ జరగలేదనే విషయాన్ని మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. వివరముగా శాస్త్రీయ పరంగా కూడా మనం తెలుసుకోవడం జరిగింది. గనుక వీక్షించిన ప్రతి ఒక్కరు కూడా అనేకులకు పరిచయం చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మేము కోరుచూ ఉన్నాను. వీక్షించిన ప్రతి ఒక్కరు పూర్తిగా వీక్షించాలని ప్రభు సేవకునిగా కోరుచూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా యెహోషువ వంటి ఆత్మీయతను మనం కలిగి ఇటువంటి మహా అద్భుత కార్యాలు మన జీవితాల్లో పొందుకుందాం. అట్టి కృపను దేవుడు మనందరికీ దయచేసి నడిపించును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ముగింపు ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. అందరూ కూడా ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరినీ కోరుచూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య,
నీ ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లించినాం తండ్రి. దేవా, ఈ నూతనమైన అంశం ద్వారా ఎన్నో విలువైన సత్యాలు దేవా, నీ మహాశక్తిని గురించి, నువ్వు చేసే మహా అద్భుత కార్యాలను గురించి, నీవు ఏర్పరచుకున్న ప్రజల విషయమై దేవా, నీవు కలిగి ఉన్న గొప్ప అద్భుత కార్యాలను గురించి దేవా మేము తెలుసుకోవడానికి, ధ్యానం చేసుకోవడానికి, వివరంగా దేవా తెలుసుకోవడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఆనాడు యెహోషువ ప్రార్థన మీరు ఆలకించి దేవా సూర్యుడు నిలిచిపోయేటట్లు చేసి దేవా 12 గంటలు దేవా ఆ దినం ఆ 12 గంటలు సూర్యుడు నిలిచిపోయేటట్లు చేసి గొప్ప విజయాన్ని శత్రువులపై అనుగ్రహించి దేవా నీ ప్రజలను గొప్పగా దేవా ఘనతకు కారణంగా నిలబెట్టిన గొప్ప దేవుడు అని దేవా ఈ ధ్యానాంశం ద్వారా మేము తెలుసుకోవడానికి మీరు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి నీకే స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. యెహోషువ కలిగి ఉన్న ఆత్మీయ అనుభవాలు మా జీవితాల్లో మేము కలిగి దేవా నీ ద్వారా గొప్ప మహా అద్భుత కార్యాలు మా జీవితాల్లో మేము పొందుకునేటట్లు, అనేకులకు సాక్షులుగా దేవా సాక్ష్యార్థముగా దేవా నిలబడినట్లు నీ కృపలో మమ్మల్ని నడిపించమని వీక్షించిన ప్రతి ఒక్కరూ విశ్వాసములు ఇంకా బలపడుతూ దేవా నీ గొప్పతనాన్ని ఇంకా తెలుసుకుంటూ నీవు మహా అద్భుత కార్యములు చేయగల దేవుడు అని విశ్వసిస్తూ దేవా నీవు కోరే ఆత్మీయ జీవితాన్ని కలిగి నీ ద్వారా మహా అద్భుత కార్యాలు వారు పొందుకునేటట్లు మీరు సహాయం చేయమని దేవా వీక్షించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని దేవా ఈ కార్యక్రమాలన్నిటి ద్వారా మీరే మహిమపరచబడమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అంత నాశనం కలుగును గాక. ఆమేన్. ప్రభు మిమ్మల్ని 100 ఆశీర్వదించును గాక. ఆమేన్.